తరువాత పొడిచేటి జగన్నాథాచారి గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జగదభిరాముడు శ్రీరాముడు నడయాడిన తెలుగు ప్రాంతం భద్రాచలం. భక్త రామదాసు నిర్మించిన ఈ ఆలయానికి వంశపారంపర్య అర్చకుడిగా ఆలయంలోనికి ప్రవేశించిన తన పూజా విధానాలతో రామసేవకునిగా జీవితాన్ని అంకితం చేసిన పరమ పూజ్యుడు భద్రాచలం దేవస్థానం ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు వారు. రామదాసు కాలం నుంచే వంశపారంపర్యంగా వచ్చిన ఈ ఆలయంలోనికి 1972 నుంచి ప్రత్యక్షంగా సేవ చేస్తున్నారు జగన్నాథాచారి గారు. తొలుత పరిచారిక నుంచి రకరకాల బాధ్యతలు నిర్వహించి ఇప్పుడు ప్రధాన అర్చకుడిగా స్వామి సేవను కొనసాగిస్తున్నారు. 38 ఏళ్లుగా స్వామి సేవలో తరిస్తున్న జగన్నాథాచారి గారు భద్రాద్రిలోని సంస్కృత పాఠశాలలో పరిచయ, అభిజ్ఞ, విచక్షణలో పాండిత్యం సంపాదించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేదశాస్త్ర ఆగమ విద్వత్తు సదస్సులో ఉత్తీర్ణులయ్యారు. దేవస్థాన అర్చకుడిగా ఎన్నో అద్భుత ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచారు. భద్రాద్రిలో శ్రీరాముడికి 50 కళ్యాణాలు నిర్వహించిన ధన్యజీవి. మహాపుష్కరణి, శ్రీరామ పట్టాభిషేకం లాంటి కార్యక్రమాల్ని ప్రత్యక్షంగా నిర్వహించారు. వారు మన చైర్మన్ దంపతులకు స్వామివారి ప్రసాదాన్ని అందజేస్తున్నారు. స్వామివారి భద్రాద్రి రాముడు చిత్రపటాన్ని, అలానే భద్రాద్రి సీతారాముల ప్రసాదాన్ని వారికి సమర్పిస్తున్నారు. శేష వస్త్రాన్ని కూడా సమర్పిస్తున్నారు. ఇదొక అద్భుతమైన కమనీయ దృశ్యం. భక్తి టీవీ కోటి దీపోత్సవంలో ఈ అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమవుతోంది. శ్రీరామచంద్రుడు ఇక్కడికి వేంచేసి వారికి స్వయంగా ఆశీస్సులు ఇచ్చినట్టుగా మనందరికీ గోచరిస్తోంది. వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాయ నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతే నమః. భక్త రామదాస్ గారు ఒక పద్యం రాశారు. వామాంకస్థిత జానకి బృహత్కోదండన్నాంగరే చక్రం చోర్ధరేణ బాహుళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలయాతపత్రునేనం భద్రాద్రి మూర్ధ్నిస్థితం కేయురాదిభూషితం రఘుతం సమిత్రక్తం భదే. రామచంద్రమూర్తి ధ్యాన శ్లోకం ఇది. అలానే రామచంద్రమూర్తి గారు భద్రాద్రి రామదాస్ గారు ఒక కీర్తన పాడారట. శ్రీరామ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతముగాగ వికుంఠము నారయశైల భద్రశీల శిఖరాగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి అని చెప్పేసి రామదాస్ గారు 108 కీర్తనలో ఆ జైల్లో ఒక కీర్తన రాశారు. ఇక్కడ నాకు కనిపిస్తుంది ఏంటంటే ఈ కోడి దీపాలు ఏ విధంగా ఉన్నాయంటే ఆ యొక్క పవిత్ర గోదావరి ఏ విధంగా అయితే విరజానది జరుగుతూ నీళ్ళు ఎలాగైతే పోతున్నాయో ఈ యొక్క కోటి యొక్క దీపాలు కూడా అలా కనపడుతున్నాయి నాకు ఈ విధంగా. అలా అని చెప్పి రామచంద్రమూర్తి వారు ఒక ధ్యాన శ్లోకాన్ని కూడా చేశారు. ఈ యొక్క భక్తి టీవీ వారి యొక్క కార్యక్రమాన్ని పోయిన సంవత్సరం 1,00,000 దీపాలు చూసాం. కోటి జన్మలు సుకృతంగా భావిస్తున్నాను. ఈ సంవత్సరం కోటి దీపాలు చూడడం చాలా శుభదాయకం. కార్తీక మాసంలో ముఖ్యంగా ఈరోజు స్వామివారికి శివకేశులు కూడా ప్రీతికరమైనటువంటి ఒక విశేషం దినం. ఎందుకంటే ఈరోజు కార్తీక సోమవారం విశేషమండి. ఈ యొక్క స్నాన దాన జప హోమాదులు కూడా ఈ యొక్క కార్తీక మాస విశేషంది. శివకేశులు కూడా ప్రీతికరమైనటువంటిది. అలానే ఉసిరి చెట్టుకు కూడా ఈ యొక్క పూజ చేస్తారు. అలానే వనభోజనాలకు కానీ విశేషంగా పంచారామాలకు కానీ వెళ్ళటానికి కూడా శ్రేష్ఠండి. వారణాసి, ముఖ్యమైన శ్రీశైలం దివ్యక్షేత్రాల్లో కూడా ఈ యొక్క కార్తీక మాసం శివకేశులు కూడా ఆకాశ దీపం కూడా జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ కార్యక్రమం భక్తి సేవా సంస్థ వారికి, అలానే నరేంద్ర చౌదరి గారికి, భక్తి ఛానల్ వారికి, యొక్క డైరెక్టర్ గారికి, చైర్మన్ గారికి, ఈ యొక్క భద్రాత రామచంద్ర మహాప్రభు వారు సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు సుఖాలు వచ్చాయని చెప్పేసి కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు స్వామి. భద్రాద్రి రాముడు ఆశీస్సులు అందించినందుకు వారికి ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాం. తరువాత కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానంలో ముఖ్య అర్చకుడిగా పనిచేస్తున్న ధర్మేశ్వర్ గురుకుల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కాణిపాకంలోని వరసిద్ధి వినాయకుడి దేవస్థానంలో ముఖ్య అర్చకుడిగా పనిచేస్తున్న ధర్మేశ్వర్ గురుకుల్ ప్రస్తుతం ప్రధాన అర్చకుడి బాధ్యతను నిర్వహిస్తూ అందరి మన్ననలను అందుకుంటున్నారు. జన్మతః అర్చకుల కుటుంబం నుంచే వచ్చిన ధర్మేశ్వర్ గురుకుల్ తండ్రి చెన్నైలోని మాషిలా మాణీశ్వర్ శివాలయం పూజారిగా పనిచేశారు. మేనమామ చంద్రమౌళి గురుకుల్ ద్వారా 1974లో కాణిపాకం ఆలయంలో అర్చకులుగా చేరారు. అక్కడి నుంచి వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ ఇప్పుడు ప్రధాన అర్చకుడిగా ఉన్నత స్థానంలో పనిచేస్తూ కాణిపాకం దేవాలయ ప్రతిష్టను ఇనుమడింపజేస్తున్నారు. మనకి భద్రాద్రి రాముడు, విజయవాడ కనకదుర్గమ్మ, అలానే కాణిపాకం వినాయకుడు ముగ్గురు కూడా తమ ఆశీస్సులు ఇక్కడ అందించారు. అలానే వారి ముగ్గురు కూడా ఈ కార్యక్రమానికి విచ్చినంత
విచ్చేసినంత ఆనందం మనకు కలిగించారు. వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి శేషవస్త్రం అలానే చిత్రపటాన్ని చైర్మన్ దంపతులకు అందజేస్తున్నారు. మన కోటి దీపోత్సవ కార్యక్రమానికి ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఆ వరసిద్ధి వినాయక స్వామి ప్రత్యక్షంగా తన ఆశీస్సులను తమ అర్చకుని ద్వారా మనకు పంపించడం నిజంగా మనందరం చేసుకున్న పుణ్యఫలం. వారికి మరొక్కసారి మనందరి కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలియజేద్దాం. శత సంవత్సరం దీర్ఘమాయు శతమానం భవతి శతాజ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధన్యవాదాలు. చక్కనైన ఆశీర్వచనం చైర్మన్ దంపతులకు అందజేశారు. దానితో పాటు భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా వారి ఆశీస్సులు ఉంటాయని మనం భావిద్దాం. వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఓం నమో వ్రాతపతజయ నమో గణపతజయ నమః ప్రమదపతజయ నమస్తే అస్తు లంబోదరాజయ గదంతాజ విఘ్న వినాశినే శివసుతాజ శ్రీవరదమూర్తజయ నమో నమః. శ్రీ మహాగణాధిపతజయ నమః. ఈరోజు శ్రీ కోటి దీపోత్సవ కార్యక్రమంలో స్వామివారు స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామివారు స్వయంభూగా బావిలో ఉద్భవించి పెరుగుతున్నారు. సుమారు 1000 సంవత్సరాలుగా అక్కడ స్వామి అనుగ్రహాలతో ఈరోజు ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో నరేంద్ర గారి చౌదరి గారి ఆధ్వర్యంలో ఈ కోటి దీపోత్సవం అనేది చాలా అద్భుతంగా జరిగింది. దానికి శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని, వారికి వారి కుటుంబ సభ్యులకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ నమస్కారం. ధన్యవాదాలు. మనకి అమ్మవారు, అయ్యవారు అలానే విఘ్నేశ్వర స్వామి వారి ఆశీర్వచనం కూడా దొరికింది. తరువాత ఈ కార్యక్రమాన్ని ఇంత అత్యద్భుతంగా వేదాధ్యయనంతో సాగించిన శ్రీ జీవా వేద విద్యాలయం వైస్ ప్రిన్సిపాల్ గోవర్ధనాచార్యులు వారు వారి విద్యార్థులతో కలిసి ఇక్కడికి వేంచేశారు. వారు యజుర్వేద క్రమపాఠి అలానే శ్రీ జీవా వేద విద్యాలయ వైస్ ప్రిన్సిపాల్. వారు అనేక వేదాంగాలన్నింటినీ అధ్యయనం చేశారు. శ్రీ జీవా వేద విద్యాలయం ఇది శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో నడుస్తోంది. ఈ శ్రీ జీవా వేద విద్యాలయం అనేక మంది విద్యార్థులకు వేద విద్య చేయిస్తోంది. అనేక మంది విద్యార్థులు అక్కడ వేదాన్ని అధ్యయనం చేస్తున్నారు. అలానే అక్కడ అత్యుత్తమమైన ఒక వేద పాఠశాల మాత్రమే కాదు, నేత్రాలయం కూడా ఉంది. అంధులైన అనేక మంది విద్యార్థులకు అక్కడ విద్యను అందిస్తున్నారు. అంతేకాదు అక్కడ చక్కనైన గోశాల కూడా ఉండి గోవులు కూడా సంరక్షించబడుతున్నాయి. అలాంటి శ్రీ జీవా వేద విద్యాలయం నుంచి వచ్చిన శ్రీ గోవర్ధనాచార్యులు వారు వారి విద్యార్థులతో కలిసి మనకి వేదాధ్యయనం గావించి మన కార్యక్రమాన్ని మరింత అద్భుతంగా జరిపించినందుకు వారికి భక్తి టీవీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారికి చైర్మన్ దంపతుల చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరిగింది. ఒక్కసారి మీ అందరి కరతాళ ధ్వనులతో వారికి ధన్యవాదాలు తెలియజేయండి. జై శ్రీమన్నారాయణ. ఈ భక్తి టీవీ వర్ధతాం అభివర్ధతాం, దినదినముగా ఇది అభివృద్ధి చెందాలని మేము అనేక విధములుగా ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు. తరువాత మన ముందుకు రాబోతున్నారు పూర్ణచంద్రరావు గారు. కాణిపాకం వరసిద్ధి వినాయకుని దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్న పూర్ణచంద్రరావు గారు సంచలనాలకు పెట్టింది పేరు. ఎంతో క్రమశిక్షణగా పనిచేస్తూ ఆలయ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. 2008లో కాణిపాకం ఈఓగా బాధ్యతలు స్వీకరించిన పూర్ణచంద్రరావు గారు ఆలయ ప్రహరీ నిర్మాణానికి విశేష కృషి చేశారు. విఐపి కాటేజ్ నిర్మాణం కోసం అవిరళ కృషి చేశారు. ఆలయానికి పూర్తి స్థాయి రోడ్ల సౌకర్యాన్ని కల్పించారు. మళ్ళీ రెండోసారి కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించారు పూర్ణచంద్రరావు గారు. వీరు పశ్చిమ గోదావరి జిల్లా పోలసాని గ్రామానికి చెందినవారు. తండ్రి అచ్చన్న గారి స్వతహాగా రైతు అయిన గొప్ప ఆధ్యాత్మికవేత్త. ఏపీపీఎస్సీ ద్వారా అసిస్టెంట్ కమిషనర్గా తొలిసారి ఉద్యోగం అందుకున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు ఆసక్తిని ప్రదర్శించేవారు. అనంతపురం జిల్లా ఉరవకొండ దైవమఠంలో పనిచేశారు. ఆ తర్వాత ప్రముఖ దేవాలయ రచన గ్రూప్ సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న మా సంస్థలపై మీ ఆశీస్సులు. గణేష్ ఆయన భక్తి టీవీ వారు ఈరోజు ఏర్పాటు చేసిన కోటి దీపోత్సవం కార్యక్రమం మంచి
స్పందన. వారి యొక్క భక్తి టీవీ హిందూ ధర్మానికి మంచి ప్రతీతిగా నిలిచి వారు హిందూ ధర్మాన్ని దాని యొక్క ప్రాముఖ్యతను భక్తి టీవీ ద్వారా తెలియజేస్తున్నారు. వారికి వారు సంస్థకి కూడా మా స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని తర్వాత వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు స్వామి. మన కార్యక్రమంలో భాగంగా తరువాత గ్రంథకర్త ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన కార్యక్రమంలో వేద పండితుల్ని, అర్చక స్వాములను, ఈవోలను, అలానే గ్రంథకర్తలను, గోసేవ చేసేవారిని, ఆలయ అర్చకులను అందరినీ కూడా సన్మానించుకొని మన కార్యక్రమాన్ని పరిపుష్టం చేస్తున్నాం. ప్రస్తుతం మన ముందుకు వస్తున్నారు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి. ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మ ప్రచారకులు, జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు, ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా పనిచేసి రిటైర్ అయ్యారు. వీరు రాసిన 120 పుస్తకాల్లో 60 పుస్తకాలకు పైగా ఆధ్యాత్మికతకు సంబంధించినవే. ఇంతటి ఆధ్యాత్మిక సేవ చేస్తున్న వారిని సన్మానించటం మన అదృష్టం. మనం ఎంతోమందిని సన్మానించుకుంటున్నాం. అలానే ఈ కార్యక్రమాన్ని మరింత అందంగా తీర్చిదిద్దడానికి ఇక్కడికి అనేక మంది కళాకారులు కూడా ఇచ్చేశారు. ఈ కార్యక్రమం సన్మాన కార్యక్రమం అనంతరం మంచి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి భక్తకోటి 50 మంది ఆ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా తిలకించిన తరువాత వెళ్ళవలసిందిగా మనవి. జగదాధర